జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామ శివార్లోని అంబేద్కర్ చౌరస్తాలో బ్యాటరీ దొంగల అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్టు రూరల్ సిఐ సుధాకర్ తెలిపారు. దరూర్ గ్రామ శివార్లో రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా TE 21 T1 774 నెంబర్ గల ఆటోను తనిఖీ చేయగా అందులో 39 బ్యాటరీలు 4 UPS పవర్ సప్లైలు ఉన్నట్లు గుర్తించి వాహనంలో ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ సుమారు వీటి విలువ 4,52,000 ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు బండ అంజయ్య, మండలి రవి, చేమెల్ల నరేష్ ను ముగ్గురు లక్ష్మీపూర్ నివాసులుగా గుర్తించినట్లు సిఐ తెలిపారు. రూరల్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలో ఈ దరూర్లో గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాహనాల తనిఖీ చేసేటప్పుడు ఒక ఆటో సస్పిషియస్ కండిషన్లో దొరికింది. ఆ ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక 3 వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ SI గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపురాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 UPSలు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచీలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈరోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. దీని విషయమై ఇమీడియట్గా SI గారు ఆ బ్యాటరీలను సీజ్ చేసుకొని, ఆటో సీజ్ చేసుకొని ఫర్దర్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి వివరాలు పరిశీలిస్తే ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి ఇతను బండ అంజయ్య. ఇతను ఇంతకుముందు T-Fiber ప్రాజెక్ట్లో ఇది స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉండే. మరి ఈ మిగతా 2 అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం 3 కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 UPSలు దొంగిలించడం జరిగింది. ఈరోజు మరి SI గారు వాళ్ళ సిబ్బంది ఈ బ్యాటరీలను చాకచక్యంగా వ్యవహరించి 3 నిందితులు, బ్యాటరీలు, మరి ఈ T-Fiberకు సంబంధించిన ప్రాపర్టీ 4 లక్షల పైచీలకు ప్రాపర్టీ 4,52,000 ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇది ఒక గుడ్ వర్క్గా భావిస్తూ SI గారిని, అదేవిధంగా ID పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్, మహేందర్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అన్నీ కూడా లోకలే. ఈ విలేజెస్ వచ్చేసి మన అన్నీ కూడా గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్. ఇవి ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, అన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్పల్లి, అంతర్గాం, గొల్లపల్లి తదితర గ్రామాలు. మోస్ట్లీ ఇది రూరల్ మండలం సంబంధించినవి. కొన్ని గ్రామాలు గొల్లపల్లి మండలానికి సంబంధించినవి. సో ఈ సందర్భంగా వాళ్ళు విశేష ప్రతిభ కనబర్చి ఈ ప్రాపర్టీని స్వాధీనపరచుకున్నందుకు SI గారిని, ID పార్టీ టీమ్స్ని అభినందిస్తున్నాం. లేదండి, ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు, వీళ్ళు కొత్తగానే స్టార్ట్ చేశారు.